Hello guys, welcome back to the channel. NASM series XP Research Analyst. Today mock test లో మనం కేస్ స్టడీ ఓకే ప్రీవియస్గా మనం అటెంప్ట్ చేసిన మాక్ టెస్ట్ అన్ని నేను ప్లే లిస్ట్ సెపరేట్గా క్రియేట్ చేసి పెట్టాను. సో ఎవరైతే న్యూగా నా ఛానల్కి వచ్చారో వాళ్ళు మీరు చెక్ చేసి మొత్తం మాక్ టెస్ట్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే టుడే కేస్ స్టడీ క్లియర్ చేద్దాం. ఫస్ట్ కేస్ స్టడీ చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం కేస్ స్టడీలో క్వశ్చన్ రీడ్ చేద్దాం. ఓకే Was Rohan's fund manager able to beat the market and what was the extent of that outperformance? సో ఈ క్వశ్చన్లో మనకి కావాల్సింది ఏంటి? రోహన్స్ పోర్ట్ఫోలియో రిటర్న్, మార్కెట్ బెంచ్ మార్క్ రిటర్న్. సో ఇక్కడ రోహన్ ఫండ్ మేనేజర్ మార్కెట్ని బీట్ చేశాడా, ఒకవేళ చేస్తే ఎంత పర్సంటేజ్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్, బీటా, ప్రియాస్ రిటర్న్ ఇచ్చి ఈ క్వశ్చన్లో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి అవి. ఫస్ట్ అయితే ఇక్కడ మనల్ని ఈ క్వశ్చన్లో ఏదైతే అడిగాడో అది క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే ఇక్కడ మనకు కావాల్సింది రోహన్స్ పోర్ట్ఫోలియో రిటర్న్. ఓకే దిస్ పోర్ట్ఫోలియో రిటర్న్ 21% అండ్ మార్కెట్ బెంచ్ మార్క్ రిటర్న్ 16%. సో మార్కెట్ ఇచ్చింది 16%, రోహన్ ఫండ్ మేనేజర్ ఇచ్చింది 21%. సో దీన్ని మార్కెట్ బీట్ చేశాడా లేదా అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ బీటా ఇంటూ మార్కెట్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్. ఫార్ములా తెలుసు కదా. సో రిస్క్ ఫ్రీ రేట్ సో రోహన్ ఫండ్ మేనేజర్ జనరేట్ చేసిన రిటర్న్ పర్సంటేజ్ 17%. సో ఇక్కడ మార్కెట్ రిటర్న్, పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ మార్కెట్ బెంచ్ మార్క్ రిటర్న్ తీసేస్తే 4% వచ్చింది. సో ఎస్ బై 4%. ఓకే the following are given. Rohan's portfolio return 21%, beta of Rohan portfolio 1.1, market benchmark return 16%, risk free rate 6%. Step 1 calculate the required return as per CAPM అంటే క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్లో మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేసామన్నమాట. స్టెప్ 2లో జెన్సన్ ఆల్ఫా, దిస్ ఇస్ ద మెజర్ ఆఫ్ బీటింగ్ ద మార్కెట్. ఆల్ఫా యాక్చువల్ పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ పోర్ట్ఫోలియో రిటర్న్. సో ఆన్సర్ ఈస్ అవుట్ పెర్ఫార్మెన్స్ జెన్సన్ ఆల్ఫా 4%. క్వశ్చన్ రోహన్ నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. డిడ్ రోహన్స్ పోర్ట్ఫోలియో పెర్ఫార్మ్ బెటర్ దాన్ ప్రియాస్ పోర్ట్ఫోలియో వెన్ మెజర్డ్ అగైన్స్ మార్కెట్ రిటర్న్స్? మార్కెట్ రిటర్న్స్తో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు రోహన్ పోర్ట్ఫోలియో ప్రియా పోర్ట్ఫోలియో కంటే బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసిందా, ఒకవేళ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఇప్పుడు రోహన్ యొక్క పోర్ట్ఫోలియో రిటర్న్ని, రోహన్ యొక్క మార్కెట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ని ఫైండ్ అవుట్ చేశాం కదా. ఇప్పుడు ప్రియా రిటర్న్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రియా రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ 1.4 బీటా, మార్కెట్ రిటర్న్ 16% మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ 6, రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ 1.4 10%. %20. సో మార్కెట్ రిటర్న్ ఎంత వచ్చింది ఇక్కడ? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20%. ఇప్పుడు ప్రియాస్ పోర్ట్ఫోలియో రిటర్న్ 24% మైనస్ 20% ఈక్వల్ టు 4%. ఓకే ఇద్దరిది సేమ్ కదా, సేమ్ వాల్యూ వచ్చింది. రోహన్కి 4% రిటర్న్ వచ్చింది పెర్ యానం అవుట్ పెర్ఫార్మెన్స్, అలాగే ప్రియాకి కూడా 4% వచ్చింది. సో నో, 0. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. When evaluating fund performance based on total risk, did Rohan's fund outperform
ఈజ్ ఫ్రెండ్స్ ప్రియాస్? ఇఫ్ సో, ఒకవేళ అయితే వాట్ వాజ్ ద మార్జిన్ ఆఫ్ అవుట్ పెర్ఫార్మెన్స్? బేస్డ్ ఆన్ టోటల్ రిస్క్ అడిగారు కాబట్టి సిస్టమాటిక్ అండ్ నాన్ సిస్టమాటిక్ రిస్క్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఫార్ములా అంటే షార్పీ రేషియో ఫార్ములా పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు టోటల్ రిస్క్ని బేస్ చేసుకొని ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే రోహన్ ఫండ్ అనేది ప్రియా ఫండ్ని బీట్ చేసిందా లేదా? ఒకవేళ చేస్తే ఆ డిఫరెన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత? రోహన్ది 21%, రిస్క్ ఫ్రీ రేట్ 6%, స్టాండర్డ్ డీవియేషన్ 12%. 15 divided by 12. Rohan 1.25%. Priya 24% portfolio return, 6% risk free rate. Priya standard deviation 16%. $1.125. So difference 0.125. The answer is S by 0.125 points. Next, fourth question. Considering the systematic risk of each fund, did Rohan's portfolio outperform his friend's Priya's? What is the performance score for Rohan's fund? సిస్టమాటిక్ రిస్క్ బేస్ చేసుకుని రోహన్ పోర్ట్ఫోలియో ప్రియా పోర్ట్ఫోలియో కంటే బెటర్గా పనిచేసిందా? అండ్ రోహన్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి సిస్టమాటిక్ రిస్క్ అంటే ట్రైనర్ రేషియో బీటా అప్లై చేయాలి. పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ డివైడెడ్ బై బీటా. రోహన్స్ది 13%, 63. రోహన్ 13.63. ప్రియా 25% minus 6% divided by beta 1.4. ప్రియా 12.85. సో ఇక్కడ రోహన్ యొక్క ఫండ్ పెర్ఫార్మెన్స్ స్కోర్ అడిగారు కాబట్టి ఓన్లీ ఎస్. రోహన్ 13.64. ఓకే, రోహన్స్ ట్రైనర్ స్కోర్ 13.64, Priya's trainer score 12.86. Therefore, Rohan's fund performed better than Priya's fund after accounting for systematic risk, and Rohan's fund score was 13.64. Submit. Second case study number 2. First question. Calculate the EBITDA margin ratio for the year 2024. ఇక్కడ the shortened version of the profit and loss account of Penguin Aircon Industries for the year 2024 is as follows. Sales 330 crores, sales, operating expenses excluding depreciation 140 crores, depreciation 48 crores, there's the operating profit EBIT 142. The interest expenses are 25 crores. Therefore, profit after reducing interest and before tax comes to 117 crore. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ ద ఎబిటా రేషియో అన్నారు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎబిట్, ఓకే, ఎబిటా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోటైజేషన్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎబిటా అనేది ఓన్లీ ఎబిటా అనేది వాల్యూ ఇక్కడ ఉంది 142. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎబిటా ఓన్లీ. ఎబిట్ 142 ప్లస్ డిప్రిషియేషన్ 48 crores. $190. ఎబిటా ఫైండ్ అవుట్ చేసాం కదా. సో మనకి ఎబిటా మార్జిన్ రేషియో ఫర్ ద ఇయర్ 2024 అని అడిగారు. ఇక్కడ సేల్స్ 330 crores. సో ఎబిటా మార్జిన్ ఫార్ములా ఎబిటా డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100.
57.5 అట్లా వచ్చింది నాకు వాల్యూ. సో క్లోజెస్ట్ వాల్యూ 57.58%. So second question, if the analyst predicts 2025 sales of 380 crores and 100 bps improvement in the EBIT margin rate, what is the anticipated EBIT for 2025? ఓకే, ఒక అనలిస్ట్ 2025 సేల్స్ అనేవి 380 క్రోర్స్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్రిడిక్ట్ చేశాడు. సో 100 బీపీఎస్ ఇంప్రూవ్మెంట్తో ఎబిట్ మార్జిన్ రేట్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద యాంటిసిపేటెడ్ ఓన్లీ ఎబిటా వాల్యూ ఎంత అనేది అడుగుతున్నారు 2025కి. సో మనం ఇక్కడ ఎబిట్ మార్జిన్ రేట్ అంటే ఎబిట్ డివైడెడ్ బై సేల్స్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎబిట్ 142 క్రోర్స్ డివైడెడ్ బై 330 ఇంటూ 100, 43.03. ఇక్కడ 100 బీపీఎస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ కదా. ప్రీవియస్ ఎబిట్ మార్జిన్ రేట్కి 100 బీపీఎస్ అంటే 1%, 44 యాడ్ చేస్తాం, 44.03%. సో ఇక్కడ ఎబిట్ మార్జిన్ రేట్ ఆఫ్ 2025 వచ్చేసింది మనకి వాల్యూ 44.03% ఈక్వల్ టు ఎబిట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, 2025 యొక్క ఎబిట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎబిట్ డివైడెడ్ బై సేల్స్ ఎంత 380 క్రోర్స్. సో ఎబిట్ ఈక్వల్ టు 380 167.314 crores. సో అప్రాక్సిమేట్లీ దిస్ వాల్యూ. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద అనలిస్ట్ హ్యాస్ అప్డేటెడ్ ద 2025 EBIT forecast 148 crores. Okay, if the company totals debt 300 crores with an 8% weighted average interest, what is the nearest figure to the expected profit before tax for 2025? సో ఇక్కడ అనలిస్ట్ అప్డేటెడ్ ఎబిట్ ఫోర్కాస్ట్ 148 crores 2025కి. కంపెనీ టోటల్ డెప్ట్ 300 crores, డెట్ 300 crores మీద 8% ఇంట్రెస్ట్ అనేది తీసేయాలి. $24 crores. సో ఇక్కడ ఎబిట్ 148 మైనస్ 24, 124 crores. The answer is 124. Question number 4. Assuming an 12% sales growth, what will be the sales be in 2025? 2024 సేల్స్ అనేది 330 క్రోర్స్గా ఇక్కడ ఉంది. సో దీనికి 12% సేల్స్ గ్రోత్ అనేది అజ్యూమింగ్ చేసుకోవాలి. 39.6 crores. దీనికి సేల్స్ని యాడ్ చేస్తే కరెంట్ సేల్స్ 369.6 crores. సబ్మిట్. అవుట్ ఆఫ్ 4 questions 4 are correct. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడలేకపోతే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.